తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రి నమః. గురుగారు ఈ మధ్య చాలా పాపులర్ అయిందని చెప్పొచ్చు కరంగలి మాల. సెలబ్రిటీస్ నుంచి యాంకర్స్ దగ్గర నుంచి ఇంకా చాలా మంది రెగ్యులర్ గా కూడా చూస్తూ ఉన్నాం, ఎంతో మంది వేసుకుంటూ ఉన్నారు. సో ఇటువంటి కరంగలి మాల ఇలా అందరూ కూడా వేసుకోవచ్చు అంటారా ప్రతి ఒక్కరు? తప్పకుండా తెలియజేస్తారమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. నిజానికి కరంగలి మాల ఎప్పుడైతే ఒక సెలబ్రిటీ ధరించడం మొదలైందో దాని మీద ఎవరి కన్నబడిందో తెలియదు, కానీ దాని తర్వాత సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్ అయిపోయింది. మొదట ధనుష్ గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, తర్వాత విజయ్ దళపతి గారు, అలాగే విజయ్ సేతుపతి గారు కూడా మొన్న రీసెంట్లీ ఒక ఆడియో ఫంక్షన్లో కూడా వేసుకోవడం జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో ఈ టీవీ యాంకర్స్ రష్మి గారు వేసుకున్నారు, అలాగే అనసూయ గారు కూడా ఈ మధ్యకాలం వాళ్ళందరూ అంటే కనిపించి కొంతమంది బ్రాస్లెట్ రూపకంగా వేసుకున్నారు, మరి కొంతమంది మాలాగా చైన్ లాగా మాలలాగా కొంతమంది వేసుకోవడం జరిగింది. అంటే కరంగలి మాల ఎందుకు అంత ఫేమస్ అంటే కరంగలి వృక్షం. చాలా మంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరంగలి మాల అంటే ఏంటి, అది ఎలా తయారవుతుంది? కరంగలి మాల అంటే చాలా మంది ఏమంటున్నారు అంటే గనక ఈ యొక్క జమ్మి వృక్షం ఉంటుంది కదా, జమ్మి వృక్షం అంటే మీకు తెలుసు, దసరా రోజున మనం జమ్మి చెట్టు నుంచి తెంపుకుంటాం. ఆ జమ్మి చెట్టు దాని నుంచి ఈ కరంగలి మాల తయారవుతుంది. చాలా మంది ఇది చేస్తారు, కానీ అది కాదు. కరంగలి వృక్షం అనేటటువంటి జాతి ఒకటి ఉంటుంది, వృక్ష జాతిలో కరంగలి వృక్షం అని ఉంటుంది. అది దాదాపుగా దాని ఆయు ప్రమాణము ఎప్పుడైతే 150 సంవత్సరాలు కానీ 200 సంవత్సరాలు 150 సంవత్సరాలు పైబడితే అది మొత్తం లోపల దాని పైభాగం తెల్లగా మారిపోయి లోపల నల్ల భాగంగా మారిపోతుంది. దాని నుంచి తయారైనటువంటిదే కరంగలి మాల అని చెప్పేసి, అందుకే దానికి కరంగలి మాల అని. ఎందుకంటే కరంగలి వృక్షం నుంచి తయారైనటువంటిది కాబట్టి అది కరంగలి మాల. చాలా మంది జమ్మి చెట్టు నుంచి వచ్చింది కాబట్టి దాన్ని కరంగలి మాల అనడం అనేటట్టు చేస్తున్నారు, కానీ అది కాదు. కరంగలి వృక్ష జాతి అనేటటువంటిది మనకు తెలియనటువంటి వృక్ష జాతులు కొన్ని లక్షలు ఉన్నాయి. అందులో ఒక వృక్షం ఈ కరంగలి వృక్షము. ఆ కరంగలి వృక్షం నుంచి తయారైనటువంటిది ఈ కరంగలి. ఆ వృక్షం ఎందుకు అంత పవర్ఫుల్ అంటే ఎప్పుడైతే ఒక వృక్ష జాతి 150 సంవత్సరాలు లేదా అంతకు పైబడి ఉన్నటువంటి వృక్షానికి భూమి మీద ఉన్నటువంటి రేడియేషన్ దాంట్లో ప్రవేశించి దాంట్లో ఉన్నటువంటి అయస్కాంత శక్తిని మరింతగా పెంచేస్తూ ఉంటుంది. అందుకే పై భాగంలో తెల్లగా ఉండి లోపలంతా నల్లగా మారిపోతూ ఉంటుంది. బికాజ్ ఏంటి అని అంటే కనుక దాని యొక్క అద్భుతమైనటువంటి శక్తి ప్రమాణాలు అది ఇమిడించుకొని ఆ రకమైనటువంటి వృక్షము అది నేలబారిపోతుంది. ఎప్పుడైతే దాని యొక్క ఆయుప్రమం దాని నుంచి తయారైనటువంటి వృక్షమే ఈ కరంగలి మాల. ఈ కరంగలి మాల దేనికి ధరిస్తామంటే చాలా మంది డబ్బులు వచ్చేస్తాయనో పేరు, అది నెగిటివ్ ఎనర్జీ నుంచి దూరం చేసేదే తప్ప ఏదో అద్భుతాలు చేసేస్తుంది, ఏదో మనకు సెలబ్రిటీ స్టేటస్ వచ్చేస్తుంది, ధరించడం వల్ల నాకేదో జరిగిపోతుంది అనేటటువంటిది కాదు. అది కరంగలి మాల. అది ధరించడం వల్ల మనిషిలో ఉన్నటువంటిది మన చుట్టుపక్కల ఉన్నటువంటి నేచర్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని దూరం చేసేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి దూరం కావడానికే ఈ యొక్క కరంగలి మాలను ధరించడం అనేది. ఎందుకంటే ఇప్పుడు సినిమా సెలబ్రిటీస్ కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, మీలాంటి యాంకర్స్ కానివ్వండి, మీకు ఏంటంటే నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది, జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ చూసేటటువంటి నరదృష్టి పాజిటివ్ గా చూసే వాళ్ళు ఉంటారు, నెగిటివ్ గా చూసే వాళ్ళు ఉంటారు. అలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ మీ మీద పడకుండా ఉండడానికి ఎక్కువగా వాడేటటువంటిది ఈ కరంగలి మాల. దీనిని చాలా మంది బ్రాస్లెట్ గా వాడుతున్నారు, కొంతమంది మెడలో ధరిస్తూ ఉన్నారు, మరి కొంతమంది ఈ యొక్క వెండిల దాంట్లో కానీ బంగారం దాంట్లో అల్లుకుంటున్నారు. ఏదేమైనప్పుడు అది మన శరీరం మీద ఉండేసరికి ఏమవుతుందంటే నెగిటివ్ ఇంపాక్ట్ మన మీద పడకుండా ఒక రక్షణ కవచంలా, ఒక వర్షంలో తడుస్తున్నటువంటి వాడికి ఒక గొడుగు దొరికితే ఎలాగైతే ఉంటుందో అలాగే మనకు ఒక రక్షణ కవచంలా నెగిటివ్ ఇంపాక్ట్ మన మీద పడకుండా ఒక సేఫ్టీ కొరకు ఆ కరంగలి మాల ధరిస్తాము. అయితే ఈ కరంగలి మాల ధరించేటటువంటి విధానంలో అనేక పద్ధతులు ఉన్నాయి. కొంతమంది అంటే మాల వేసుకుంటూ ఉంటారు, తర్వాత కొంచెంసేపటికి తీసి పక్కన పెట్టేయడం, ఒక రోజు తీసి పక్కన పెట్టేయడం, అలా కూడా చూస్తున్నాం. అలా వేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టొచ్చు అంటారా? అయితే ఇది ఎలా ఉంటుంది అంటే గనక మనం ఇంట్లో ఉంటే అవసరం లేదు. ఎందుకంటే ఇంట్లో మనము అంటూ ముట్టుకుంటాము, బెడ్ మీద కూర్చుంటాము, లేదా బాత్రూమ్స్ కి వెళ్తూ ఉంటాము. అలాంటి సందర్భాల్లో అది ఇంట్లో మనం ఉన్నప్పుడు తీసి దేవాలయంలో దేవ పూజా మందిరంలో లేదా ఒక డబ్బాలో పెట్టేసుకొని ఇంట్లో మామూలుగా మనం తిరిగి సరిపోతుంది. అది ఎప్పుడు వేసుకుంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు కానీ, నలుగురి మధ్య జనాల మధ్యకు వెళుతున్నాము, లేదా
లేదా ఒక కెమెరా ముందుకు వెళుతున్నాము అన్నప్పుడు అది వేసుకోవాలి. ఎందుకంటే అది నెగిటివ్ ఎనర్జీని మన మీద పడకుండా ఒక రక్షణ కవచంగా కాపాడుతుంది. కాబట్టి అలా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంట్లో ఉన్నప్పుడు మనకు పెద్ద పనేం పడదు. ఎందుకంటే మనము ముఖ్యంగా ఈ కరంగలీమాల ధరించుకునేటటువంటి వారు కూడా తప్పకుండా దానికి పూజాది క్రతువులు, కరంగలీమాలకు పూజాది క్రతువులు తప్పకుండా ఉంటాయి. ఎందుకు ఉంటాయి? చాలా మందికి తెలియనటువంటి విషయం అంటే, ఇప్పుడు ఒక దేవాలయం ఉంది, దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు దానికి అనేక క్రతువులు చేస్తాము. జలాదివాసము, ధాన్యాదివాసం అంటే ఒక రోజు మొత్తం నీళ్ళలో పెడతాము, ఒక రోజు మొత్తం ధాన్యంలో పెడతాము, ఒక రోజు మొత్తము స్వామివారికి పడుకోబెట్టి దాని మీద పూలు పళ్ళు అన్నీ కూడా దాన్ని శయ్యాదివాసం అంటాము. అయితే ఒక భగవంతుడికి మనం ఇన్ని ఆవాసాలు చేస్తుంటామే, అదే మన మెడలో వేసుకునే దైవిక పరమైనటువంటి మాలకు కూడా అదే రకమైనటువంటి పూజాది క్రతువులు ఉంటాయి. అది చాలా మట్టుకు తెలుసుకోవాలి. కరంగలి మాల నేను వేసుకున్నానండి, చాలా మంది ఏమంటారంటే, గురుగారు నేను సోషల్ మీడియాలో చూసి కొంతమంది దగ్గరికి వెళ్ళి కరంగలి మాల ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకున్నానండి అని చెప్పేసి చాలా మంది అంటారు. అయితే మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకున్నా, మీరు నేరుగా వెళ్ళి తీసుకున్నా, దానికి చేయవలసినటువంటి పూజాది క్రతువులు చేయకపోతే అది ఒక వస్తువులా మాత్రమే మీ మెడలో ఉంటుంది. దానికి ఎలాంటి శక్తులు ఉండవు, ఒక ఆభరణంలా ఉంటుంది. అదే దానికి పూజనీయంగా మార్చి దాంట్లో శక్తిని మనం ఇమిడీకృతం చేసి ఎవరికైనా ఇచ్చామనుకోండి, అప్పుడు అది ఒక రేడియేషన్ లా మన చుట్టూ ఒక వైఫై లా ఎప్పుడూ కూడా నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఒక ఆరాలా మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక మాలలు అమ్ముకునేటటువంటి షాపులో ఉన్నామనుకోండి, ఆ షాపులో కొన్ని లక్షల మాలలు ఉంటాయి. అంత మాత్రాన అతను కోటీశ్వరుడు అయిపోడు కదా, అంత మాత్రాన మంచి అనేటివి జరగదు కదా. ఎప్పుడైతే ఒక మనిషి ఒక దైవిక పరమైనటువంటి వస్తువు వేసుకున్నాడో దానికి చేయవలసిన దైవిక క్రతువులు చేస్తేనే అది మనకు ఉపయోగపడుతుంది. తప్ప నేను ఆన్లైన్లో తీసుకున్నానండి, నేను వాళ్ళ దగ్గర తీసుకున్నాను, వీళ్ళ దగ్గర తీసుకున్నానంటే అది కేవలం ఒక ఆభరణం, ఒక వస్తువులా మిగిలిపోతుంది తప్ప దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి మీరు ఎవరైనా మాల ధరించుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా దానికి దానికి చేయవలసినటువంటి క్రతువులు కొన్ని తప్పకుండా ఇప్పుడు ఒక మాల మనం వేసుకున్నాం అనుకోండి, దానికి సంబంధించిన మూల మంత్రం ఉంటుంది. ఏది? కరంగలి మాలకు సంబంధించిన మూల మంత్రము. నీకు నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండడానికి దానికి పఠించవలసినటువంటి మూల మంత్రం ఒకటి ఉంటుంది. రెండవది ఏంటి అంటే, 3 రోజులు తప్పకుండా దానిని నీటిలో ప్లస్ జలములో, అంటే నీటిలో, ధాన్యంలో, అలాగే ఈ పువ్వులలో దీంట్లో ఆవాసం చేసిన తర్వాతనే అది ఒక శక్తివంతంలా మారిపోతుంది. తప్ప 3 రోజులు నీటిలో, 3 రోజులు 3 రోజులు అనేటటువంటి, ఒక రోజు నీటిలో, రెండవ రోజు ఈ ధాన్యంలో, మూడో రోజు పువ్వులలో. ఈ 3 రోజులు చేసిన తర్వాతనే ఆ మాలకు ఒక శక్తి అనేటటువంటిది వస్తుంది. ఇప్పుడు విగ్రహం చెక్కేవాడు ఉంటాడు, ఎందుకు మనం అన్ని చేస్తామంటే, ఇప్పుడు మనం పూసలు చేసేటప్పుడు కూడా మిషన్ కటింగ్ ఉంటుంది దానికి. అలాగే కొంతమంది తాగి చేస్తారు, తిని చేస్తారు, అపవిత్రంగా చేస్తూ ఉంటారు. అది ఎలా వస్తుందో కూడా మనకు తెలియదు. అది అలాగే దాన్ని పవిత్రం చేసుకోవాలి అంటే దైవిక పరమైనటువంటి మంత్రాలతోనే అది సాధ్యపడుతుంది. ఏదైనా సరే అండి, ఒక మాల అనే విషయమే కాదు, మనం ధరించే దైవిక పరమైనటువంటి వస్తువు ఎలాంటిదైనా సరే. ఇప్పుడు జాతిరత్నాలు ధరిస్తారు, చాలా ఉంగరాలు పెట్టుకుంటారు. నేను షాప్ లో కొనుక్కున్నానండి, బంగారంలో చేయించాను, నేను పెట్టేసుకున్నాక ఎలా, నీకు దాంట్లో శక్తే లేనప్పుడు అది ఒక జాతిరత్నం నీకు కేవలం రాయిలాగే ఉంటుంది తప్ప దాంట్లో శక్తి ఏమి ఉద్భవించదు. కాబట్టి ఒక శక్తి ఉద్భవించాలి, నీకు అది పొందాలి అనుకున్నప్పుడు తప్పకుండా దాన్ని మంత్రయుక్తంగా శుద్ధి చేస్తేనే అది నీ జీవితంలో పనికొస్తుంది. అలాగే కరంగలి మాలకు కూడా సేమ్ అదే టైప్ అండి. అలాగే గురుగారు, ఇప్పుడు మాల ధరించారు, అప్పుడు ఎటువంటి విధి విధానాలు పాటించాలంటారు? కొన్ని నియమాలు ఏమైనా ఉంటాయి? తప్పకుండా ఉంటాయి. దైవిక పరంగా మనకు పాజిటివ్ ఎనర్జీ కావాలి అనుకున్నప్పుడు దాన్ని కూడా పాజిటివ్ గానే చూడాలి. ఇప్పుడు ఒక భగవంతుని తీసుకొని వెళ్ళి మనం ఊరంతా తిప్పలేము, మనం జేబులో పెట్టుకోలేము కదా. అలాగే నువ్వు దైవిక పరమైనటువంటి వస్తువు నీ మెడలో ఉన్నప్పుడు ముఖ్యంగా చావు దగ్గరికి వెళ్ళకూడదు, అనే నెగిటివ్స్, చనిపోయినటువంటి బాడీ దగ్గరికి వెళ్ళకూడదు. అలాగే బాలెంతల దగ్గరికి వెళ్ళకూడదు, పురుడు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. అలాగే మలమూత్ర విసర్జన చేసేటప్పుడు తప్పకుండా తీసేయాలి. ఈ 3 నియమాలు తప్పకుండా పాటించాలి. ఇక మద్యము సేవించడము, మాంసం తినడం అనేటది మనిషి జీవితంలో ఒక భాగం కాబట్టి దానికి తప్పు నియమం అంటూ ఏమీ లేదు. ఆ టైంలో కూడా తీసి పక్కన పెట్టుకుంటే మంచిది, శుభము. కానీ కొంతమంది ఉంటారు అవి తీయలేనటువంటి, ఒకవేళ అవి కూడా మీరు సేవిస్తున్నారు అని అనుకున్నప్పుడు మీ కార్లో కానీ బైక్లో కానీ ఇక్కడ పెట్టేసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం చేసి వేసుకోవడం శుభ సూచకము, అదృష్టం. ఇవి కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉంటాయండి. ఈ నెగిటివ్స్ అనేటటువంటి ఏమవుతాయంటే దైవిక పరమైనటువంటి తగ్గించేటటువంటి లక్షణాలు ఉంటాయి. అలా
అలా తగ్గించేటటువంటి సమయాల్లో ఏమవుతుంది అని అంటే గనక దాంట్లో ఉన్న శక్తి క్షీణించినప్పుడు అది వస్తువులా ఉంటుంది, నీ పవర్ అంతా వెళ్ళిపోతుంది, దాంట్లో ఉన్న పవర్ అంతా వెళ్ళిపోయి అది మామూలు ఒక ఆభరణంలా ఉంటుంది. ఏంటంటే నేను వేసుకున్నా కూడా నాకు మంచి జరగట్లేదు అంటే అది నువ్వు మనిషి చేసుకున్నటువంటి లోపం. ఇప్పుడు మనం ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి ఇస్తాము, కానీ మనం చెప్పే నియమాలు పాటించకుండా, మనం చెప్పేటటువంటి సూచనలు వినకుండా, నేను వేసుకున్నాను మీరు ఇచ్చింది మంచి కాలేదు చెడు కాలేదంటే, నువ్వు పాటించే విధానాలు సరిగ్గా ఉంటే అది నీ జీవితంలో ఎప్పుడూ కూడా అద్భుతంగా పనిచేస్తుంది, అద్భుతంగా నీ జీవితాన్ని ఉద్ధరింపజేస్తుందని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. కరంగలి మాల అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటిది, దైవిక పరమైనటువంటిది. లేదు నువ్వు మామూలుగా సెలబ్రిటీ కాబట్టి నేను వేసుకోవాలి, నాకు ఒక ఆభరణంలా కనిపించాలంటే దానికి పూజలు అవసరం లేదు, నువ్వు ఎట్లయినా వేసుకో, దాని గురించి ఏదైనా చేసుకో, అడగాల్సిన పని లేదు. కానీ నాకు మంచి జరగాలి అనే ఒక ఆలోచన ఉంటుంది చూసారా, ఆ ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ నియమాలు పాటించాలి. రైట్ గురుగారు, చాలా క్లియర్ గా కరంగలి మాల ప్రతి ఒక్కరు కూడా దీని గురించి చాలా ఆసక్తి చూపిస్తున్నటువంటి తరుణంలో చాలా మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు మాకు. ధన్యవాదాలు గురుగారు. చూస్తున్నారు కదండి, ఎంతో ఫేమస్ అయినటువంటి కరంగలి మాల నిజంగా ప్రతి ఒక్కరు వేసుకోవచ్చా, ఒకవేళ వేసుకుంటే ఏం పరిహారాలు పాటించాలి, ఎలా ఉంటుంది విధి విధానాలు, అలాగే వేసుకునేటప్పుడు కూడా ఎలా ఉండాలి అనే విషయాలన్నీ గురుగారు తెలియజేశారు. ఇది మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని కోరుకుంటున్నా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.